ఆయన ఏదో స్త్రీలు కూడా సమానమే అంటున్నాడు పురుషులతో అని అంటే నేను బర్నబాస్ అన్న వాక్యాలు వింటాను కానీ ఆ టాపిక్లు మాత్రం నేను వెళ్ళంటారు. అంటే వీళ్ళందరూ ఎవరు మోసగళ్ళు. శ్రమలో పాలు పుచ్చుకుంటే మంచి పని అంటే అర్థం ఏంటి? వాక్యం నిమిత్తం వస్తున్న వాటిలో నిలబడాలి. నీ వివరణ చెప్పలేదు నేను. ఈ వివరణ కరెక్ట్ కాకపోతే అసలు నా వాక్యమే కరెక్ట్ లేదు వెనకండి అసలు ఫస్ట్. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిస్మం అనేది మన బోధ. ఈ పరిచర్యలో ఉన్న బోధ ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మే కదా ఫస్ట్ నుంచి చెప్పుకునేది వాక్యం. అదే మన పాపం విషయమే మృతులము, దేవుని విషయమే క్రీస్తు చేస్తున్న సజ్జలు మనం ఎంచుకోవాలి. అదే ఇందులో ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న రోమా 6:11 వచ్చినమే చెప్తున్నాం. మరి అలా ఎంచుకునే దానిలో నుంచే స్త్రీ అని పురుషుడు అని భేదం లేదనేది వస్తుంది. బయట వాళ్ళకి ఎందుకు అభ్యంతరం అయిపోతుంది? వాళ్ళకి నీటి బాప్తిస్మం తెలుసు కానీ వాళ్ళు క్రీస్తులోనికి బాప్తిస్మం తెలియదు. వాళ్ళకి క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి చెప్తారు కానీ క్రీస్తులోనికి బాప్తిస్మం ఎందుకు ఇచ్చాడు? శరీర మాలిన్యం తీసివేయడు కాదు కానీ దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం. అంటే క్రీస్తులోని బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి. అంటే మనం దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగా ఎంచుకోవాలి, పరిశుద్ధులుగా ఎంచుకోవాలి, నీతిమంతులుగా ఎంచుకోవాలి. ఎంచుకోగలరా? ఎంచుకోరు. యేసుప్రభు క్షమించాడు. విమోచించాడా అన్నారు. విమోచించాడంటే భావం ఏంటి? ఇక నేను పాపానికి దాసుడాను కాదు, నీతిమంతుడని ఒప్పుకోవాలి, ఎంచుకోవాలి. ఎంచుకుంటారా? ఇది ఎంచుకోనంతకాలం ఈ భేదాలు అర్థం కాదు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఏంటండి? ఈ మధ్యలో చెప్తున్నాడు ఎన్నారు మీరు, పరిశుద్ధాత్మ లోనికి వచ్చడం వేరు, మీదకి వచ్చడం వేరు. లేదు బ్రదర్, నేను అంత ఆత్మ దాకా వెళ్ళలేదు అంటారు. అంటే వీళ్ళందరూ ఎవరు? దొంగలేలో. ఎవరైనా లైవ్లో ఉన్నవాళ్ళైనా నేను ప్రేమతో మిమ్మల్ని దొంగలని పిలుస్తున్నాను. పడాలంతే. ఎందుకు? మోసం కదా ఇది. ఉపదేశం పొందివాడు ఏం చేయాలా? ఉపదేశించు వానితో సమస్త విషయాల్లో సద్విషయాల్లో పాలువాడు ఉండాలి. సద్విషయాలను చేపలు తేవటం, మాంసం తేవటం కాదు, విషయాలలో కూడా పాలువాడై ఉండాలి. అంటే శ్రమలో కూడా పాలుపుచ్చుకోవాలి. అవునండి.